గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని గురుకుల పాఠశాలలో స్మార్ట్ ఫోన్లను మంత్రి సవిత ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 గురుకుల పాఠశాలలో 700 స్మార్ట్ ఫోన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలన్న ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆమె విరుచుకుపడ్డారు. పిల్లలు డైరెక్ట్గా స్కూల్లో నుంచి మీతో మాట్లాడచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వేరే వేరే ఫోన్లు అడగడము ఇవన్నీ ఏం లేకుండా మొత్తము సబ్జెక్ట్లోనూ 700 ఫోన్ పెట్టాము. మీ పిల్లలు మీకు కార్డు ఇచ్చాము, స్మార్ట్ కార్డు ఇచ్చాము. ఆ కార్డు ద్వారా పెట్టుకుంటే మీరు 2 నంబర్లే, మీరు ఏ నంబర్లు అయితే ఇస్తారో తల్లిదండ్రులు ఆ 2 నంబర్లే దాంట్లో చార్జ్ చేసిస్తాము. ఆ 2 నంబర్లు వాళ్ళు మీతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడచ్చు. ఇక్కడ కూడా ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేసిన బీసీ వెల్ఫేర్ మంత్రి కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ వేదిక ద్వారా కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నానన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు గతంలో ఉన్న గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, గాలి కొదిలేశారు. బీసీ బిడ్డల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియాలి. ఇవన్నీ ఎందుకంటే గత 5 సంవత్సరాల కింద నుంచి చదువుకుంటున్న పిల్లలు మీరు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. మీకు రన్నింగ్ వాటర్ లేదు, బాత్రూముల్లో లైట్లు లేవు, బాత్రూముల్లో కొలాయిలు లేవు, బాత్రూముకు నీళ్లు రావు, కూర్చోవడానికి తిండి తినడానికి ప్లేస్ లేదు, నాణ్యతమైన భోజనం లేదు. అదే విధంగా మీరు కనీసం మినిమం మీకు సౌకర్యాలు కూడా లేవని నేను ఫస్ట్ మంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఉన్న ఎంజేపీ స్కూల్కి వచ్చాం. అప్పుడు మీ బాధలు చూసాం, మీరంతా బాధలు షేర్ చేసుకున్నారు. మేడం మా పరిస్థితి బాగాలేదు, కొన్ని సందర్భాల్లో స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు వర్షం పడితే. కానీ